లంగ్స్కి సంబంధించి కొంచెం వీక్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఆస్తమా లాంటి సమస్యలు ఉంటాయి, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, చలికి బయటికి వెళ్ళలేరు. లంగ్స్లో ప్రాబ్లం ఉండే వాళ్ళకు గరం మసాలాలు ప్లస్ మిల్క్ ప్రోడక్ట్స్ పడవు. అయితే వాళ్ళు ఎంతసేపు ఈ ఫుడ్ ద్వారానే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎలాంటి ఫుడ్ తినాలి, వీటిని తీసుకునే పద్ధతి తెలియక మనం ఏం చేస్తాము, మిరియాల పొడిని పాలలో కొంచెం పసుపు వేసుకొని కలిపి తాగేస్తాం. కానీ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రావడానికి ఈ మిల్క్ ప్రొడక్ట్సే కారణం. దాని తర్వాత వచ్చే పరిణామాలకి క్రానిక్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు డాక్టర్ దిలీప్ క్యాతన్ ఉన్నారు. క్యాతన్ ఆరోగ్య కేంద్రం నుంచి ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్ అండ్ న్యాచురల్ సైన్స్. ఇప్పుడు రెయినీ సీజన్ వచ్చేసింది. సీజనల్ వ్యాధులు కొన్ని అయితే కొంతమందికి ఇమ్యూనిటీ లోపం వల్ల కొన్ని ఆర్గాన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అసలు సీజనల్గా వచ్చే వ్యాధులు ఏంటి, అలాగే ఇమ్యూనిటీ డిసార్డర్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోంది సీజనల్ వ్యాధులకు సంబంధించి అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో. సో ఇప్పుడు రెయినీ సీజన్ వచ్చేసింది. ఈసారి వర్షాలు చాలా తక్కువనే ఉంటాయి అని అనుకున్నారు, కానీ బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి. క్లైమేట్ కూడా ఒక్కసారిగా చేంజ్ అయింది. జనరల్గా ఇది వచ్చినప్పుడు లంగ్స్కి సంబంధించి కొంచెం వీక్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఆస్తమా లాంటి సమస్యలు ఉంటాయి, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, చలికి బయటికి వెళ్ళలేరు. అంటే ఎందుకు, అంటే లంగ్స్కి సంబంధించిన వ్యాధిని ఆయుర్వేద శాస్త్రంలో ఎట్లా చూస్తారు? రూట్ కాస్లో రెయినీ సీజన్ అనేది స్టార్ట్ అయినప్పుడు బయట వాతావరణం మొత్తం కూల్ అయిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, బాడీ యొక్క అనలైజ్ ఎలా అనేది చూడండి ఒకసారి. వాతావరణం ఒక్కసారి చలి అయిపోయేసరికి లంగ్స్లో ప్రాబ్లం ఉండే వాళ్ళందరూ కూడా చేతులు ఇలా పెట్టేసుకుంటారు, తెలుసా? అదే సమ్మర్ అయితేనేమో ఇలా ఫ్యాన్ వేసుకొని ఇలా ఇలా అని అంటారు. చలికాలం అంటే రెయినీ సీజన్ కానీ చలికాలం రెండింటికి ఇలా అయిపోతారు. అంటే లంగ్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు వాళ్ళకి తెలియకుండా. అదే అంటే వెచ్చదనం కోసం అనుకుంటాం, కానీ వెచ్చదనం ఎప్పుడవుతుంది? లంగ్స్ని స్వెటర్ ద్వారా కానీ లేదంటే చేతుల ద్వారా ఇలా 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 అండర్ ఆర్మ్స్ ఇట్లా క్లోజ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీ హీట్ ఎక్కుతుంది అనమాట. మనకు తెలియకుండానే మనం చేసే ప్రాసెస్ ఇది. ఓకే, ఇలా అయిపోతాం. అంటే ఇది కూడా ఒకలాంటి ట్రీట్మెంటే. ఓహో, ఎవరు చేస్తున్నారు ఈ ట్రీట్మెంట్? మన సబ్ కాన్షియస్. అంటే ఎక్కడైనా దెబ్బ తగులుతుందని ఒక ఫైర్గా ఎక్కడ దగ్గరికి వస్తే ఇలా అంటాము మనము. సబ్ కాన్షియస్ ఎలా అయితే బ్యాక్ లాక్కుంటుందో మన బాడీలో కూడా ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు బాడీ తనంత తాను హీట్ చేసుకుంటుంది. ఓకే, ఇలా ఇలా చేతులు ఇలా అడ్డంగా పెట్టుకొని బాడీని కొంచెం టెంపరేచర్ని పెంచుకుంటుంది, అంతే తప్ప ఇప్పుడు మంచి రెయిన్ మంచి గాలి అంటే వర్షం బాగా పడుతుంది ఫ్యాన్ వేసుకొని కూర్చోలేము, ఏసీ వేసుకొని కూర్చోలేము కదా. అవును. దట్టు ఇంకా ఆస్తమా ప్రాబ్లం ఉండే వాళ్ళ లంగ్ ఇష్యూస్ బాగా గుర్తుపెట్టుకోండి. లంగ్స్లో ప్రాబ్లం ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఇది న్యాచురల్గా చేసే పని. ఇది అంటే బాడీని హీట్ చేసుకోమని చెప్తుంది మీకు న్యాచురల్గా. ఓకే, అంటే ఈ అనలైజ్ అనేది చాలా తక్కువ మందికి అర్థం కాదు, రూట్ కాస్ అర్థం కాదు. అంటే బాడీ హీట్ చేసుకోమని చెప్తుంది. ఇంకా దట్టు కొంచెం ఒకవేళ వర్షంలో తడిచామే అనుకో, లంగ్స్లో నిమ్మంతా కూడా కోల్డ్ ద్వారా, కాఫ్ ద్వారా, అస్తమా ద్వారా ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే రూట్ కాస్ అనేది ఏం చెప్తుంది? బాడీని హీట్గా పెట్టుకోండి అని చెప్తుంది నేచర్. దాన్ని మనము వర్షం పడుతుంది కదా, నేను అనుకోకుండా బయటికి వెళ్ళాను తడిచిపోయాను అని అంటే దాని తర్వాత వచ్చే పరిణామాలకి మనమే బాధ్యులం కావాలి. అందుకని లంగ్స్లో ప్రాబ్లం ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మేము జనరల్ టానిక్ లాగా ఒక మెడిసిన్ ఇస్తామండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ సీజన్లో అది. అంటే ఈ ఎంటర్ సీజన్ అంటే ఈ వర్షాకాలము చలికాలంకి ఈ లంగ్స్లో ప్రాబ్లం ఉండే వాళ్ళకు అద్భుతమైన మెడిసిన్స్ ఉంటాయి. ఒంటింటి వైద్యం కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఒంటింటి వైద్యం అనేసరికి మాకు తెలుసులేండి అని చెప్పి చేసుకుంటారు, కానీ మోతాదు తెలియదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చెప్తానంటే, లంగ్స్లో ప్రాబ్లం ఉండే వాళ్ళకు గరం మసాలాలు ప్లస్ మిల్క్ ప్రోడక్ట్స్ పడవు. పాల వస్తువులు ప్లస్ పడవు, ఆపోజిట్గా పనిచేస్తుంది. ఓకే, అయితే వాళ్ళు ఎంతసేపు ఈ ఫుడ్ ద్వారానే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎలాంటి ఫుడ్ వాడాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, వేడివేడిగా ఎప్పటికప్పుడు వేడివేడిగా ఈ వర్షాకాలం అంతా కూడా చలికాలం అంతా కూడా వేడివేడి ఫుడ్ ఎప్పటికప్పుడు చేసుకుని తినాలి.
ఏం చేస్తాం, మార్నింగ్ చేసుకుంది ఈవినింగ్ తినడం, మార్నింగ్ చేసుకుంది ఆఫ్టర్నూన్ 2 o'clock, మార్నింగ్ 9 చేస్తే 2 o'clock చల్లగా అయిపోతుంది. బయట టెంపరేచర్కి ప్లస్ మన ఇంట్లో టెంపరేచర్కి ఫుడ్ అనేది ఎంత వేడికి చేసుకున్నా ఒక 4 hours అయితే మొత్తం చల్లగా అయిపోతుంది. ఈ కోల్డ్ ఫుడ్ తినడం వల్ల కూడా బాడీ మొత్తం ఇమ్యూనిటీ పవర్ అంతా డౌన్ అయిపోతుంది. రీజన్ ఎక్కడ అంటే ఫుడ్ కొంచెం కూల్ అయిపోతే ఫర్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకో, వేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది ఏదైనా ఫుడ్. ఈ సీజన్లో కొంచెం చల్లగా తిన్నామంటే అది ఫర్మెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంటుంది, చిన్న చిన్న క్రిములాగా స్టార్ట్ అవుతుంటుంది. పెరుగు పులుసు ఎట్లా పెడతాం మనం అట్లా అయిపోతుంటుంది అనమాట. అయితే దీనికి ఒంటింటి వైద్యంలో ఏం చేస్తారు, ఇప్పుడు వర్షాకాలం వస్తే కాఫ్ కోల్డ్ ఏదంటే డైరెక్ట్గా మిరియాల పౌడర్ని పాలలో వేసుకొని తాగుతారు. చాలా మంది చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఈ ఒంటింటి వైద్యం అంటే చాలా ఈజీ అనుకుంటారు. అది ఏం చేస్తారు, ఇక్కడ మిల్క్ పడదని చెప్తున్నా, మిల్క్ ప్రొడక్ట్స్ మొత్తం పడవు లంగ్స్కి. దమ్ము దగ్గు పిల్లలకు ఉన్న వాళ్ళకి ఎవరికైనా పాల వస్తువులు పెడితే ఎక్కువ అవుతుంది అన్న నాలెడ్జ్ మనకు ఉంది. ఎక్కువ అవుతుంది, ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. అలా అని చెప్పేసి మిరియాల పౌడర్ వేసి కూడా పెడితే కూడా ఎక్కువ అవుతుంది. స్పైసీ ఫుడ్ పడదు లంగ్స్ వాళ్ళకు, స్పైసీ ఫుడ్ పడదు. మిల్క్ ప్రొడక్ట్స్ దానికి ఆపోజిట్ ఏంటంటే మిల్క్ ప్రొడక్ట్స్ అని కూడా పడవు. వీటిని తీసుకునే పద్ధతి తెలియక మనం ఏం చేస్తాము, మిరియాల పొడిని పాలలో కొంచెం పసుపు వేసుకొని కలిపి తాగేస్తాం, బాగుంటుందని అనుకుంటాం. కానీ ఆ టైంకి బాగుంటుంది. నెక్స్ట్ ఒక 6 hours తాగిన ఒక 6 hours 8 hours 12 hours తర్వాత బాడీ తగ్గినట్టే తగ్గి, అంటే ఈ మిరియాల పౌడర్ బాడీని హీట్ చేస్తుంది కదా, దాని ఆపోజిట్గా ఎట్లా పనిచేస్తుందంటే ఈ మిల్క్లో కాకుండా పాలలో తీసుకోకూడదు. మెయిన్ ఇక్కడ ఏ పాలు కూడా న్యాచురల్ కాదండి. న్యాచురల్ పాలు ఉన్న వాళ్ళు కొంతవరకు ఓకే, కానీ అసలు ఈ ప్యాకెట్ పాలు అన్న పదం అనేది మర్చిపోవాలి. కానీ ఇప్పుడున్న సొసైటీలో అది కాని పని. కాబట్టి ప్యాకెట్ పాలు పాలే కాదు, కానీ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రావడానికి ఈ మిల్క్ ప్రొడక్ట్సే కారణం. అలాంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్న మిల్క్లో మనం మిరియాల పొడి వేసుకొని తీసుకోవడం వల్ల మీ లంగ్స్ ఆ టైంకి బాగుండడం అనుకుంటారు, కానీ దాని తర్వాత వచ్చే పరిణామాలకి క్రానిక్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏమవుతుంది అప్పుడు, మీ ఇంటెస్టైన్ లంగ్స్ లార్జ్ ఇంటెస్టైన్ ఒక పేరు అనమాట. ఆడమగ మంచి చెడు అంటే పగలు రాత్రి ఇవన్నీ ఎట్లుంటుందో మనకు లంగ్స్ లార్జ్ ఇంటెస్టైన్ కూడా అలాగే అనమాట. లంగ్స్లో ప్రాబ్లం ఉండే వాళ్ళకు మోషన్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. ఫ్రీ మోషన్ అనేది ఉండదు వాళ్ళకు. ఒకటి ఎక్కువ అవుతుంది, 2 daysకి ఒకసారి అవుతుంది. ఆపోజిట్గా పనిచేస్తుంటుంది. రూట్ కాస్ ఏం చెప్తుంది అంటే తీసుకునే పద్ధతి, ఒంటింటి వైద్యాన్ని కూడా తీసుకునే పద్ధతి తెలియాలి మనకు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనకు హనీ అనేది చాలా అద్భుతంగా ఇమ్యూనిటీ పవర్ని పెంచే ఒక స్వీట్ అనమాట. అలాంటి హనీని ఈ వర్షాకాలంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏం చేయాలి, మిరియాల పొడిని పాలలో కాకుండా ఈ హనీలో కలిపి తీసుకుంటే లంగ్స్ మీద పనిచేస్తుంది. మేము ఏం చేస్తామంటే మిరియాలకు ఈక్వల్ టు ఇంకొక 10 రెట్లు హైయెస్ట్ ఎనర్జీ ఉండేది ఏంటి అంటే పిప్పల చూర్ణం. నేను ఇప్పటి వరకు పిప్పల చూర్ణం గురించి చాలా వీడియోస్లో చెప్పాను నేను. మీరు పిప్పల చూర్ణం గురించి నేను ఎన్ని వీడియోస్ చేశానో అన్ని వీడియోల్లో కామెంట్స్ చూడండి ఒకసారి. ఎన్ని పాజిటివ్ వీడియోస్ అంటే నా దగ్గరికి కొంతమంది వాడిన తర్వాత మళ్ళీ వస్తారు, సార్ నేను పిప్పల చూర్ణం మీరు చెప్పారు, నేను చాలా అద్భుతంగా పనిచేసింది సార్, నాకు ఫీడ్బ్యాక్ వచ్చి చెప్తుంటారు. కాబట్టి ఈ మిరియాలకు బదులు పిప్పల చూర్ణం కానీ తేనెలు కానీ తీసుకుంటే, మళ్ళీ చెప్తున్నా నేను, పిప్పల చూర్ణం మేము 2 విధాలుగా ఇస్తాం. ఒకటి అల్లం రసంలో ఇస్తాం మార్నింగ్, రెండవది వచ్చేసి తేనెలు ఇస్తాం. ఈ రైనీ సీజన్లో ఏం చేస్తామంటే కొంచెం మార్చేస్తాం. మార్నింగ్ తేనెలు ఇస్తాము, నైట్ కూడా తేనెలు వేసుకోమని చెప్తాం. ఇది ఇమ్యూనిటీ పవర్ని స్లోగా ఇంక్రీజ్ చేస్తుంది. లంగ్స్లో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ అంతా కూడా, లంగ్స్లో ఉండే ఫ్లమ్ అంతా కూడా, లంగ్స్లో ఉండే మొత్తం నెగిటివ్ ఎనర్జీని మోషన్ ద్వారా బయటికి పంపిస్తుంది. మన బాడీలో ఏదైనా ఒక డిసీజ్ బయటికి వెళ్ళాలంటే 3 దారులు ఉన్నాయండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, 3 దారులు ఉన్నాయి. ఒకటి స్వెట్టింగ్ తీయాలి. ఇప్పుడు వర్షాకాలంలో మీరు చెమట తీస్తారంటే రాదు, ఓకేనా. కొంతమంది ఏజ్ వాళ్ళు ఉంటారు, ఎక్సర్సైజ్ చేయలేరు, ఏం చేయలేరు, చెమట రాదు. కాబట్టి మిగతా 2 ఆప్షన్స్ ఏంటివి అవి, ఏదైనా ఒక డిసీజ్ పోవాలంటే మూత్రం ద్వారా పోవాలి, రెండవది మోషన్ ద్వారా పోవాలి. మూత్రం మోషన్ ఈ టైంలో చూసుకుంటే ఎక్కువ పోతారు. డయేరియా అనేది ఈ సీజన్లో చాలా ఎక్కువ భయపడతారు, ఎక్కువైపోతాయి మోషన్స్ ఎక్కువైపోతాయి. ఎందుకు? రూట్ కాస్ ఏంటంటే ఫుడ్ వేడివేడిగా ఉన్న దాని మీద ఏది కూడా కూర్చోదు. ఏదైనా ఫుడ్ చల్లగా అయిందనుకోండి, బాగా అబ్జర్వ్ చేయండి, ఈ సీజన్లో మాత్రమే, ఈ నెక్స్ట్ 15 days to 1 month మీరు బాగా అబ్జర్వ్ చేయండి,
మీ ఇంట్లో ఈగలు ఎక్కువ అవుతున్నాయా తక్కువ అవుతున్నాయా? ఎక్కువైపోతాయి. ఇప్పటి వరకు ఈగలు లేని మీ ఇల్లు నెక్స్ట్ 1 monthలో ఈగలతో నిండిపోతుంది. అవునా? ఇప్పటికే స్టార్ట్ అయినాయి ఈగలు దోమలు. స్టార్ట్ అయినా దోమల కన్నా ఈగలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి మీరు, ఈగలు ఎక్కువ ఉంటాయి. ఆ ఈగలు అన్ని ఫుడ్ మీద వెళ్ళి కూర్చోవడం, ఇంకా ఎక్కడెక్కడో వాలి మళ్ళీ మన ఫుడ్ ఐటమ్ మీద కూర్చుంటుంది. ఫుడ్ చల్లగా ఉందంటే ఏదైనా కూర్చుంటుంది. ఫుడ్ వేడివేడిగా ఉంటే దాని మీద కూర్చోదానికి కూడా అది సహకారం. అంటే అక్కడ వేడి వాతావరణం ఉంటుంది కాబట్టి దాని మీద జస్ట్ దూరకు వచ్చేసి వెళ్ళిపోతాయి. ఎక్కడో ఒకరి నుంచి కొన్ని చిన్న చిన్న ఈ అంటువ్యాధులు అనేటివి ఈ రైనీ సీజన్లోనే ఎక్కువ అవుతాయి. రీజన్ ఏంటి అంటే ఒకరి నుంచి ఒకరికి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి, ఫీవర్స్ అయినా సరే, కోల్డ్, కాఫ్, ఫీవర్స్ ఇవన్నీ కూడా ఈ సీజన్లో రీజనే ఎక్కువ. ఎందుకంటే ఈ ఈగల వల్ల, దోమల వల్ల, ఈ కోల్డ్ ఫుడ్ వల్ల, ఇలాంటి చిన్న చిన్న తప్పులే మనం చేసేటివి. దానివల్ల క్రానిక్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి రూట్ కాస్లో లంగ్స్ని యాక్టివేట్గా పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు పిప్పల చూర్ణాన్ని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి క్రానిక్గా బాగా ఇబ్బంది పడేవాళ్ళు, అస్తమా గురించి బాగా ఆయాస పడేవాళ్ళు ఎవరైనా సరే, కాఫ్, కోల్డ్, ఫీవర్, బాడీ పెయిన్స్ అన్నిటికీ గుర్తుపెట్టుకోండి. మీకు ఉన్నా లేకున్నా జనరల్గా వాడడంలో కూడా తప్పు లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఈ పిప్పల చూర్ణకి. గుర్తుపెట్టుకోండి. మరి షుగర్ ఉన్న వాళ్ళు హనీ వేసుకోవచ్చా? గుర్తుపెట్టుకోండి. ఎంత అని మనం వేసుకునేది హనీ పౌడర్ వచ్చేసి 1/4 teaspoon పౌడర్ వేసుకుంటాము, 1/4 teaspoon హనీ వేసుకుంటాము. హనీ వేసుకుంటే షుగర్ పెరుగుతుంది అంటే మూర్ఖత్వం. వాళ్ళు స్వీట్ తింటే పెరగదా? అన్నం తిన్నా పెరుగుతుంది. ఏం తిన్నా ఫుడ్ స్వీటే ఫైనల్గా టేస్ట్. అవును. ఎలాంటి ఫుడ్ అన్నా తినండి మీరు, ఫైనల్ టేస్ట్ వచ్చేసి స్వీట్ కిందనే కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ డైజెషన్ సిస్టమ్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఒక డైజెషన్ సిస్టమ్ వల్లనే షుగర్ వస్తుంది అని అనుకున్నాము గత వీడియోలో. ఈ డైజెషన్ సిస్టమ్ని కన్నా బ్యాలెన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా షుగర్ని కూడా ఈ సీజన్లో కంట్రోల్ చేసుకోవచ్చు. మనకు బాగా గుర్తుపెట్టుకోండి, హనీ వల్ల షుగర్ పెరగడం అనేది లేదు. 1/4 teaspoon షుగర్లో అసలు ఎంత ఉంటుందంటే అసలు అవును, చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక మెడిసిన్లో కలిసినప్పుడు దాని కెమికల్ రియాక్షన్ కూడా వేరు. ఓకే. కాబట్టి షుగర్ కూడా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దీంట్లో. షుగర్ కూడా తగ్గుతుంది దీంట్లో. హనీలు వేసుకున్నంత మాత్రం షుగర్ పెరగడం కాదు. ఈ పిప్పల చూర్ణంని మనం హనీలో కలుపుకొని తీసుకున్నప్పుడు షుగర్ కూడా తగ్గుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి మీరు. ఓకే. సో లంగ్స్కి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ పిప్పల చూర్ణం వాడితే బాగుంటుంది. ఖచ్చితంగా అండి. కాబట్టి ఈ సీజన్లో పిల్లలైతే ఒక 3 ఏళ్ళకు వచ్చినంత వేయండి, పెద్దలకైతే ఒక 1/4 teaspoon వేసుకోండి. మీరు హనీలాగానే తీసుకోగలిగితే ఈ సీజన్లో వచ్చే అన్ని రకాల డిసీజ్ని పిప్పల చూర్ణం డైజెషన్ 300 రోగాలకు పనిచేస్తుందండి. పిప్పల చూర్ణం 300 డిసీజ్ మీద పనిచేస్తుంది. అంటే ఏ దాంట్లో ఎలా తీసుకోవాలనేది పద్ధతి ఇక్కడ. లంగ్స్లో ఇప్పుడు రైనీ సీజన్లో వచ్చేసి లంగ్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మనము హనీలో తీసుకుంటున్నాం. అదే లివర్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉందనుకోండి, మనము అల్లం రసంలో తీసుకుంటాం. ఇట్లా డిఫరెంట్ మోతాదులో తీసుకోవాలి. డిఫరెంట్ కాంబినేషన్లో తీసుకున్నప్పుడే దాని కెమికల్ రియాక్షన్ అనేది మన బాడీ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి మనకు ఈ హనీని కన్నా ఈ టైంలో హనీలో కన్నా ఈ పిప్పల చూర్ణాన్ని ఈ సీజన్లో తీసుకుంటే 300 రోగాల్ని, లంగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఒక్క పిప్పల చూర్ణంతో తగ్గించుకోవచ్చు. అది పిల్లలైనా సరే, పెద్దలకైనా సరే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు వాడిన తర్వాతనే వీడియో చూసి కామెంట్ పెట్టండి. ఏదో చెప్పాడని చెప్పేసి పెట్టకండి దయచేసి. ఎందుకంటే మీరు పెట్టే ఒక్క కామెంట్ 10 మందికి ఇన్స్పిరేషన్గా పనిచేస్తుంది. మోకాల నొప్పుల కోసం నేను కొన్ని వీడియోలు చేశాను. ఎంతమంది పాజిటివ్ పెట్టారు తెలుసా? ఒక్కరు పాజిటివ్ పెడితే దాన్ని చూసి దాన్ని నేర్చుకొని ఇంకొకరు పాజిటివ్ పెట్టడం జరుగుతుంది. అది ఏదైనా ఒకటి అనుభవించిన తర్వాతనే కామెంట్ పెట్టండి. వీడియో చూడడం పెద్ద విషయం కాదండి. మనం స్క్రోల్ చేస్తాం కానీ కరెక్ట్ పద్ధతి కాదు. మనం ఏ నోటికి వచ్చినట్టు కామెంట్ పెట్టడం కరెక్ట్ పద్ధతి కాదు. చిన్న రెమెడీసే కానీ క్రానిక్ డిసీజ్ రాకుండా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన పిల్లలకు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేసే ఈ యొక్క పిప్పల చూర్ణం యొక్క రెమెడీస్ని మీరు వాడిన తర్వాత మీ పిల్లలు ఎలా ఉందనేది చూడండి. మోతాదు కూడా జాగ్రత్తగా తీసుకోండి. హనీలో మంచి హనీ తీసుకోండి, ఆర్గానిక్ హనీ తీసుకొని వాడి చూడండి. మీకు ఎంత ఇంపాక్ట్ పడుతుంది అనేది మీరే వీడియో చూసి కామెంట్ పెట్టి చెప్పండి. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ.